అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, కూటమి ప్రభుత్వం ఏంటి అరాచకం చేయటం ఏంటి అనుకోవచ్చు, కానీ వాస్తవాలు అధికార దుర్వినియోగం. ఒకటి, కడప జిల్లాలో కడప పట్టణం కార్పొరేషన్ మేయర్గానేమో వైసీపీ చెందిన సురేష్ బాబు ఉన్నాడు, ఎమ్మెల్యేగానేమో టీడీపీ చెందిన మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారికి మేయర్ గారి పక్కన కుర్చీ వేయలేదని చెప్పి మామూలుగా కౌన్సిలర్తో పాటు కౌన్సిలర్ గ్యాలరీలో కుర్చీ వేశారు. ఎమ్మెల్యే గారికి కుర్చీ ఇవ్వలేదు, సముచితంగా గౌరవించలేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కక్ష కట్టి విజిలెన్స్ కేసు పెట్టి, విజిలెన్స్ కేసులో కొన్ని వర్కులు మేయర్ గారి బంధువులు సంబంధించిన కొంతమంది కాంట్రాక్టులు కొన్ని వర్కులు చేశారు అని. అంటే వర్క్స్ అంటే కాంట్రాక్ట్ పనులు, రోడ్లు వేయటం, రైళ్లు కడతాం, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటిని కొంతమంది చేశారని చెప్పి అవి కూడా ఎంత 36 లక్షల వాల్యూ గల పనులు మేయర్కి సంబంధించి బంధువులు చేశారనే ఉద్దేశంతో ఆయన మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసు పెట్టి దాని ద్వారా ఆయన్ని డిస్క్వాలిఫై చేసి ఆయన్ని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ సురేష్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నిన్న సాయంత్రం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గుంటూరు జిల్లా మాచర్లలో కూడా మాచర్ల పట్టణ సమితి తురకా కిషోర్ అని ఒక మున్సిపల్ చైర్మన్ కూడా అదేవిధంగా 15 సార్లు మీటింగ్కి రాలేదు అని చెప్పి దానికి ఆయన్ని కూడా పదవి నుంచి సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క మాచర్ల తురకా కిషోర్, ఈయన గతంలో కూడా 10 కేసుల దాకా ఈయన మీద ఫైల్ అయి ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 10 కేసుల దాకా పెట్టారు ఈ తురకా కిషోర్ మీద. గతంలో ఒకసారి బోండా ఉమామేశ్వరరావు, బుద్ధ వెంకన్న మాచర్లో లోకల్ బాడీ ఎలక్షన్లో పరిశీలకులుగా వెళ్తే వాళ్ళ మీద కర్రలతో దాడి చేశాడని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని కేసులు కానీ 15 మీటింగ్లు వరుసగా రాకుండా డుమ్మా కొట్టాడనే ఉద్దేశంతో ఆయన్ని కూడా నేను సాయంత్రం సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఇద్దరిని సస్పెండ్ చేయండి. దీన్ని ఏమంటారు? కక్షాదింపు చర్య అనరా? కక్షాదింపు చర్య. తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఈ పదవుల్లో తొలగించడం అనేది పూర్తిగా కక్షాదింపు చర్య. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా అనేక మున్సిపాలిటీలని కైవసం చేసుకుని అంతకుముందు ఉన్న వైసీపీ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం రాగానే మున్సిపల్ కౌన్సిల్ అందరినీ కూడా పోగు చేసి వాళ్ళందరినీ అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీ వాళ్ళని చైర్మన్గా వైస్ చైర్మన్గా చేయటం అనే ప్రక్రియ స్టార్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇదంతా కూడా కక్షాదింపు చర్య కదా. వీటి వల్ల తెలుగుదేశానికి ఏమైనా ఒరిగేది ఉందా? ఏం లాభం లేదు. లేకపోయినా సరే మున్సిపాలిటీస్ కైవసం చేసుకోవాలి. ఈ అవసరం ఉన్న చాట సరెండర్ కాకపోతే వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఈ వైఖరి కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.